నామానికి మహిమ కలుగునుగాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అనే ఉదయకాలపు వాక్య ధ్యానములకు ఆహ్వానిస్తూ నిండు వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఎలా ఉన్నారండి? నిన్న దినము ఎలా గడిచింది? మరి నిన్న ఆదివారం కదూ, అందరూ కూడా ఈ మందిరానికి వెళ్ళారని కుటుంబ సమేతముగా దేవుని యొక్క సన్నిధిలో పాలు పొంది దేవుని యొక్క దీవెనలను మీరు పొంది ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. అవును ప్రియపెట్లారా, దేవుడు మందిరంలో కుటుంబ సమేతంగా ఉండడం అనేది గొప్ప భాగ్యము. ఒకవేళ అలాంటి భాగ్యం నీ కుటుంబానికి దేవుడిచ్చినట్లయితే అది మహాభాగ్యమును ఎరిగి అనేక మందికి లేని ఆ పరిస్థితి అవకాశం నీకు నీ కుటుంబానికి ఇచ్చి ఉన్నాడని గుర్తెరిగి సంతోషంగా ప్రభు యొక్క ముఖ దర్శనం చేయడానికి, ఆయన సన్నిధికి వెళ్ళడానికి కంతులు వేసుకుంటూ వెళ్ళాలి. దేవుడు మరి గడిచిన వారం అంతా మనంతగానో కాచి కాపాడి మరొక వారం మరొక దినం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి ఉదయకాలం ప్రార్థన చేసుకుని మీ దినచర్యను ప్రారంభించారు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ సమయము లేక ఒకవేళ ఇంకా ప్రార్థన ఒకవేళ చేసుకోకపోతే తప్పక ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ దినచర్యను ప్రారంభించవలసిందిగా ప్రభు పేరట దైవజనుడిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, ఆయన సన్నిధి మనతో ఉంటే అది ఆశీర్వాదం. ఆయన మనకు తోడుగా ఉంటే అది మనకు క్షేమము అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయనతో నడవడం అనేది మనకు ఆశీర్వాదం. ప్రియమైన బిడ్డలారా, మరి ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 73వ వచనం. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురునొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు బంధించబడిన సమయం అది. ఆయన బంధించి పిలాతు ముందు నిలబెట్టడానికి తీసుకువెళ్ళినప్పుడు ఇదంతా చూచుచున్న శిష్యులు ఏ ఒక్కరు కూడా ఆయనతో లేరు. గెత్సెమనే ఆ తోటలోకి ఆయనతో ప్రార్థన చేయడానికి వెళ్ళారు, కానీ ఆయన బంధించే సమయంలో ఎవరికి వారు పారిపోయినట్లుగా మనకు వాక్య భాగం కనబడుతుంది. ఎవరు ఆయనతో పాటు కూడా లేరు. పేతురు మాత్రం కాస్త దూరంగా ఉండి ఏం జరుగుతుందో ఆయనని దూరంగా వెంబడించారు అని వాక్యం చెప్తుంది. అవును ప్రియపెట్టారా, సమస్యలు కొన్నిసార్లు మనకు ఆయన దూరం చేస్తాయి. సమస్యలు లేనప్పుడు ఆయనకి సమీపస్తులుగా వెంబడిస్తాం. కానీ ఎప్పుడైతే మనకి సమస్య వచ్చిందో, లేకపోతే ఆయన నామము పేరట ఒక ఇబ్బంది కలుగుతుంది, ఒకవేళ ఇది ఒక సమస్యగా మారబోతూ ఉంది, ఇది ఒక మనకి కష్టంగా మారబోతుంది, ఆయన నామమును బట్టి లేకపోతే ఆయనని అనుసరించి నడవడాన్ని బట్టి పలా నష్టం మనకు కలగబోతుంది అని అనుకున్నప్పుడు ఆయనకి దూరం అవుతుంటాం. సర్వసాధారణంగా మనుషుల వల్ల ఒకరి వల్ల మనకు నష్టం అన్నప్పుడు వాళ్ళకి ఎలా దూరంగా ఉంటామో, అలాగే దేవుణ్ణి అనుసరించడం వలన నీకు ఏదైనా నష్టం కలుగుతుంది అని అనుకున్నప్పుడు దూరం అయిపోతూ ఉంటాం. పేతురు కూడా అలాగే దూరంగా ఉన్నాడు. ఎంత దూరమైనా మనుషులు అతను గుర్తించినట్లుగా మన వాక్య భాగం చేస్తున్నాం. మొదటగా ఒక చిన్నది చూచి, నీవు వారితో కూడా నడిచావు కదా, నువ్వు వారితో కూడా తిరిగిన వాడువు కదా అంటే, అబ్బాయి నేనేం కాదు, అది నేను కాదు, నాకెవరో ఆయనకు తెలియదు అన్నారు. రెండవసారి ఇంకొక చిన్నది, వీడు అతనితో కూడా నడిచిన వాడే అని అన్నప్పుడు అప్పుడు కూడా, అబ్బాయి అతను ఎవరో నాకు తెలియదే, నేను అతను వెరగను, అతను వెనక అతని తిరగలేదు అంటున్నారు. అక్కడ ప్రజలు అంటున్నారు, అక్కడ నిలిచి ఉన్నవారు పేతురునొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పారు. ఎంత వద్దంటే ప్రజలు అంతగా మాట్లాడుతున్నారు, నీవు అతనితో తిరిగినవాడు. చూసారు, వద్దు, నేను కాను, నేను ఆ వ్యక్తిని కాదు, ఆ వ్యక్తి నాకు తెలియదు, ఆ వ్యక్తితో నేను తిరిగిన సందర్భాలు లేవు, ఆ వ్యక్తి ఎవరో నేను ఎర్రగను అని ముమ్మారు పేతురు అబద్ధమాడుతుంటే ప్రజలు మాత్రము, ఆయన చూచిన వారు మాత్రము, లేదు లేదు లేదు, నువ్వు అతనితో తిరిగిన వాడివే,
నీ మాట, నీ పలుకు నీకు సాక్ష్యం ఇస్తుంది నేను గురించి. ప్రియమైన బిడ్డలారా, కొన్నిసార్లు మన స్వరమే మనకి సాక్ష్యం ఇస్తారు. అవును, మన స్వరమే మనకి సాక్ష్యంగా నిలబెడుతుంది. తాను ఏదైతే కాదంటున్నాడో, ఎవరు తరపున వ్యక్తి అని తాను రుజువుపరుచుకోవడానికి, అవును అని చెప్పడానికి ఇష్టపడట్లేదో ఆ వ్యక్తిని ప్రజలు నీ పలుకు నీ మీద సాక్ష్యం ఇస్తుంది, నీ మాట నీ మీద సాక్ష్యం ఇస్తుంది. నువ్వు వద్దన్నా సరే నీ స్వరం సాక్ష్యం ఇస్తుంది, నువ్వు కాదు అన్నా సరే నీ స్వరం సాక్ష్యం ఇస్తుంది. నీ భయము, నీ ఆందోళన, 1కి 2 సార్లు కాదనడము, చాలా కంగారు పడడం, నిన్ను చూస్తుంటే నువ్వు ఆ వ్యక్తివే అని అనిపిస్తుంది. ప్రియదేవుని పెట్టారా, కొన్నిసార్లు మన సాక్ష్యము మన మాటే. నీవు పలికే మాట రేపొద్దుట నీ మీద సాక్షిగా నిలబడిపోతూ ఉంది. అది రహస్యంగా మాట్లాడినా, బహిరంగతంగా మాట్లాడినా, నువ్వు మాట్లాడే మాట నీ ముందు సాక్షిగా నిలబడబోతూ ఉంది. అదే నీ గురించి సాక్ష్యం చెప్పబోతూ ఉంది. దేవుని పెట్టారా, దేవుని పెట్టారా, ఆలోచించు ఒకసారి. దేవుని సందులో నీ మాట నీ గురించి ఏం సాక్ష్యం ఇస్తుంది? నీ మాట నీ గురించి సాక్ష్యం ఇస్తుంది. ఎలాంటి సాక్ష్యం ఇస్తుంది? ఒక మంచి సాక్ష్యం ఇస్తుందా? నీ మాట యథార్థవంతుడని సాక్ష్యం చెప్తుందా? నీ మాట భక్తిపరుడని సాక్ష్యం ఇస్తుందా? నీ మాట భయం కలిగిన వాడు అని సాక్ష్యం ఇస్తుందా? నీ మాట పరిశుద్ధుడు అని సాక్ష్యం ఇస్తుందా? నీ మాట దేవుడు ముందు ఇతడు నిరపరాధి అని సాక్ష్యం చెప్తుందా? ఈరోజు నువ్వు మాట్లాడుతున్న మాట రేపొద్దుట నీ గురించి ఏ సాక్ష్యం చెప్తుందో ఆలోచించు. రేపొద్దుట నువ్వు మాట్లాడుతున్న మాట రేపొద్దుట ఏ సాక్షిగా నీ ముందు నిలబడబోతుందో ఆలోచించు. కాబట్టి ప్రియదేవుని మరి నీ పలుకే నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి దేవుని సందులో పేతురు తన ఐడెంటిఫికేషన్ను దాచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ స్వరం మాత్రం అంటున్నారు, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది. ఇవంత కాదనుకున్నా నీ స్వరం మాత్రం సాక్ష్యం ఇస్తుంది. ఇవాళ చాలాసార్లు నీ జీవితంలో కూడా వేటిల పట్ల మరుగైపోవాలని అనుకుంటున్నావు. వేటిల పట్ల కొన్నిసార్లు రుజువు అవ్వకూడదు, మరుగైపోవాలి అని అనుకుంటున్నావేమో. కానీ ప్రియబిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడుతున్నాడు. నీ స్వరము నీ గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. ఎలా నిలబడతావు ప్రభు ముందు? ఎలాంటి గిఫ్ట్ పొందుకోపోతున్నావు? ఎలాంటి సాక్ష్యం పొందుకోపోతున్నావు? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమించి వరదనమిచ్చావు. ఈ దినమును బట్టి, సమయాన్ని బట్టి వందనాలు. గడిచిన వారం అంతా మా ప్రియబిడ్డలందరినీ కాపాడినందుకు, భద్రపరిచినందుకు, క్షేమాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. అయ్యా, ఉదయకాలం మీరు మాట్లాడుతున్నారు. అయ్యా, మా పలికే మా గురించి సాక్ష్యం ఇస్తుందని మీరు మాట్లాడుతున్నారు. అయ్యా, పేతురు తాను మరుగుపరుచుకోవడానికి, తను ఎవరో చెప్పడానికి ఇష్టపడకపోయినప్పటికీ ప్రజలు అంటున్నారు, నీ పలికే నీకు సాక్ష్యం ఇస్తుంది అంటున్నారు. అయ్యా, మా మాట మా మీద సాక్ష్యమని, అది ఒకరోజు మా ముందు సాక్షిగా నిలబడుతుందని గుర్తెరగడానికి సహాయం చేయండి నాయన. స్తోత్రాలు. ఏదైనా దాచుకునే ప్రయత్నం చేయాలన్నా, ఏ పాపాన్ని దాచుకునే ప్రయత్నం చేయాలన్నా, ఏ అక్రమాన్ని దాచుకునే ప్రయత్నం చేయాలన్నా, ప్రజల ముందు వేషధారణ నటించాలన్నా మా మాట సాక్ష్యమిస్తుంది అని మాట్లాడుతున్నాం. కాబట్టి భయంతో బ్రతకడానికి సహాయం చేయండి. బిడ్డలందరినీ దీవించండి. గర్భాలంతో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు కావాల్సిన వారు జ్ఞాపకం చేసుకోండి. ఇతర దేశాల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి. జీవనోపాధులు దీవించండి. వ్యాపారాలు దీవించండి నాయన. వారి బిడ్డలు దీవించండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నవారు, ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్నవారు, ఎవరైనా గృహాలు కడుతుంటే ఆ గృహాలు కట్టడానికి సహాయం అందించండి నాయన. పూర్తి అవ్వడానికి కృపద ఇచ్చేయండి నాయన. ఏ కుటుంబంలో ఏ కన్నీరుతో తెలియదు, కానీ ఆ కన్నీటికి సమాధానం ఇచ్చేయండి నాయన. విడుదలవ్వండి నాయన. మీరు బలపరచండి నాయన. నెమ్మది కలిగి కృపాక్షములతో బ్రతకడం కలిగిన కృపద ఇచ్చేయమని యేసునామమున కూర్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలు అనేక మందికి షేర్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా షేర్ చేస్తారు కదూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.